పనస బొమ్మ. మరి ఈ బొమ్మ ఏంటి? సరే, ఇక్కడ పనస లసన్ కదా. అక్షరం ఎక్కడ నుంచి చూపించినాను? చదువున్నాను ఒకసారి. అక్షరాలు ఉన్నాయి కదా, 3 అక్షరాలు అలాగే ఉంచాలి. ఇప్పుడు మొదట పా ఎక్కడ ఉంది? డా. డా అక్షరం ఎక్కడ ఉందో చూడు. రైట్. నెక్స్ట్ వా. చూడు వా. ఇగో ఇది పా డా వా. వా అక్షరం ఇలాంటి అక్షరం ఎక్కడ ఉంది? నువ్వు చెప్పకూడదు నాన్న. పా డా వా. పా అక్షరం ఉంది ఇక్కడ. నేను చెప్పిన వాళ్ళు పాక్షరం ఎక్కడ ఉందో కనిపెట్టాలి. చిన్ని చిన్ని ఇక్కడ పాక్షరం ఎక్కడెక్కడ ఉన్నాయి గమనించిన, ఇక్కడ చూపించి నాకు. ఇలా చూపించాలి. పా. రైట్. ఇంకెక్కడ ఉన్నాయి చూడు నాన్న. ఇంకా సూపర్, గుడ్. ఇంకా రైట్. పాక్షరం. రైట్. ఇంకెక్కడ ఉన్నాయి చూడు నాన్న. ఇంకొకటి. ఇంకా ఉన్నాయా పాక్షరము? ఇంక లేవు. రైట్. సూపర్, బాగా చూపించింది. డాక్షరం చూపిస్తాడు దేవాంశి. ఇక్కడ డాక్షరం ఎక్కడ ఉందో చూపించినా. రైట్. ఇంకా ఎక్కడ ఉంది చూడన్నా ఇలాంటి డాక్షరాలు. రైట్ నాన్న, బాగా చూపించాడు. అబ్బాయి క్లాస్ చూపించిన. రైట్. బాగా. రైట్. ఇంకా ఇంకా వా ఎక్కడ ఉంది గమనించు. రైట్. ఇంకెక్కడ ఉంది చూడు అక్షిత. వాక్యం ఇంకెక్కడ ఉన్నాయి గమనించు. చూడు వా. చూడు ఇక్కడే ఉన్నాయి. ఇంకొక వా చూడు. ఈ అక్షరం కూడా వా అక్షరం కదా. ఓ కలర్ వేరుగా ఉందని చూస్తున్నావా? రైట్. వా అక్షరం. రైట్. ఇప్పుడు పనసలో పా చూపించారు కదా. అక్షర నా అక్షరం చూపిద్దు నాన్న. నా నా. రైట్. నా చదవాలి. నా నా. ఇంకా చూపించు. చూడు ఈ అక్షరము నువ్వు చూపించిన అక్షరం ఒకే రకంగా ఉన్నాయా? చూడు. ఇది నాన్న. రెండు ఒకటేనా? ఇది నాన్న. ఇది సా. నా ఎక్కడ చూడు. ఇప్పుడు నాగలక్ష్మి సా అక్షరం ఎక్కడ ఉంది? ఎత్తుకున్నా. సా. ఇది కూడా సా అక్షరం. ఈ అక్షరం కూడా సా అక్షరం. రైట్. బాగా చదివారు. రైట్. క్లాప్ నాన్న. చూడు నాన్న, 3 అక్షరాలు కలిపి చదవాలి. చదవండి. రైట్. బాగా చదివారు. పా డా వా. క్లాప్స్. ఇప్పుడు నేను చెప్పిన మాత్రం చదవాలి. రైట్. సూపర్. ఏంటి నైసి పాపా. ఇక్కడ ఉన్న అక్షరాలు చదువునా. నా సా. నా సా. నా సా. నా సా. గొంతులో నసు కొడతా ఉంటాంట. నస అంటే నా నసా. రైట్. ఇప్పుడు ఇప్పుడు రైట్. పాడావా. రైట్. బాగా పాడాలి. చిన్ని చదువు. దానా ఇది పా నాసా. రైట్. సూపర్. సరే ఇప్పుడు ఈ 3 అక్షరాలతో పదాన్ని తయారు చేయాలి. తయారు చేస్తారు నాన్న గౌతమ్. వా ఏది?
వా అక్షరం ఎక్కడ ఉంది? రైట్ వా. తర్వాత డా. రైట్, సూపర్. నా అక్షరం తగిలే ఉంటుంది. ఒక అక్షరము ఈ చివర తలగొట్టు తగిలి ఉంటుంది. సా అక్షరానికి ఇక్కడ ఖాళీ ఉంటుంది, గమనించాలి. ఇక్కడ ఖాళీ ఉంటుంది సా అక్షరానికి. తగిలే ఉంటుంది, తలగొట్టు తగిలే ఉంటుంది. ఇది నా అక్షరము, ఇది సా. నా సా పా సా పా సా పా సా పా సా పా డా పా డా. ఏమవుతుంది? పడపడా. అలా చదవాలి. పడపడా, పడపడా. వా నా వా. నవ నవ. సూపర్. చూపిస్తాను, అక్షరం ఏంటో చెప్పాలి. నేను అడిగిన వాళ్ళు మాత్రమే చెప్పున్నాను. రైట్, సూపర్. అక్షరం ఏంటో చెప్పున్నానా? ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి, పదాలు చదవండి. చదవండి కదా, చదవండి. చదువు నేను ఇక్కడ ఉన్న పదాలు చదువు. ఇక్కడ డా అక్షరం ఎక్కడ ఉంది చెప్పాలి. మధ్యలో ఉన్న అక్షరం డా అక్షరం. పడవ. ఇక్కడ పాక్షరం ఎక్కడ ఉందో చూపించాలి. రైట్. ఇందులో పాక్షరం ఎక్కడ ఉంది? ఇందులో మొదటి అక్షరం ఏంటి చెప్పాలి. ఇక్కడ ఉన్న పాక్షరము ఇక్కడ ఎక్కడ ఉందో గమనించి చెప్పాలి. రైట్, ఈ అమ్మాయి చూపించింది. రైట్. రెండో అక్షరము నా. ఈ అక్షరం నా. ఈ చివరి అక్షరం ఏంటి? సా. ఇక్కడ సా అక్షరం ఎందుకు? ఈ అమ్మాయి చూపించింది. సరేనా? ఇప్పుడు చూడనా, ఇక్కడ ఉన్నవి వాటిని నేను వరుస క్రమంలో ఉంచుతాను. ఆ పదం ఏంటో చదవాలి. ఇప్పుడు చదవండి. ఇక్కడ ఏం రాశారు? చదువు. అక్షరము మరి ఈ అక్షరం ఏంటిది? మరి ఈ అక్షరము ఇప్పుడు చదవండి, ఈ రెండు అక్షరాలు చదవండి.